మిత్రులారా, నేను రాజ్, సొల్యూషన్ విత్ రాజ్ నుండి. అందరికంటే ముందుగా 2026 గిరి ప్రదక్షిణ మరియు గురు పూర్ణిమల పవిత్రమైన సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను మీకు మాట ఇచ్చినట్లుగా 2026లో గిరి ప్రదక్షిణలో పాల్గొని నా అనుభవాన్ని పంచుకుంటాను. మిత్రులారా, నేను నా యాత్రను విజయవంతంగా పూర్తి చేశాను. చెప్పండి, మీరు కూడా పరిక్రమ చేశారా? దయచేసి కామెంట్ చేయండి. ఈ వీడియోలో నా పూర్తి యాత్ర అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. జూలై 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మేము పంచముఖి హనుమంతునికి నమస్కరించి మా యాత్రను ప్రారంభించాము. గిరి ప్రదక్షిణ సందర్భంగా మేము బస్సులలో భక్తుల భారీ జనసమూహాన్ని చూశాము. దారి పొడవునా కొందరు నడిచి, కొందరు ఆటోలలో, కొందరు బైక్ లేదా కార్లలో లక్షలాది మంది భక్తులు ఆలయం వైపు వెళ్తున్నారు. సుమారు 2 గంటల ప్రయాణం తర్వాత మేము సింహాచలం కొండల పాదాల నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింహాచలంలోని గవసాల బస్ డిపోకు చేరుకున్నాను. ఇక్కడ కూడా దారి పొడవునా ఎక్కడ చూసినా భక్తుల సముద్రమే మాకు కనిపించింది. ప్రతి ఒక్కరూ సింహాచలం ఆలయ పాదాల వద్దకు చేరుకుని తమ ప్రదక్షిణను ప్రారంభించాలని కోరుకున్నారు. ప్రాచీన సంప్రదాయం ప్రకారం ప్రదక్షిణ ప్రారంభించే ముందు దేవుని ముందు కొబ్బరికాయ కొట్టి ఆయన ఆశీర్వాదం కోరతారు. కొందరు ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత కూడా కొబ్బరికాయ కొట్టి దేవునికి సమర్పించాలని నమ్ముతారు. సంప్రదాయాన్ని అనుసరించి నేను కూడా ఒక కొబ్బరికాయను సమర్పించి దేవునికి నమస్కరించి నా ప్రదక్షిణను ప్రారంభించాను. అప్పుడు సాయంత్రం 4:56 గంటలు. మిత్రులారా, చుట్టూ భక్తుల సముద్రమే. కంటిచూపు మీరా భక్తులు గోవిందుణ్ణి స్మరించుకుంటూ తమ ప్రదక్షిణలో ముందుకు సాగుతున్నారు. సుమారుగా 12 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలు 5 నుండి 10%, 15 నుండి 45 సంవత్సరాల వయస్సు గల యువత 90%, మరియు 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న భక్తులలో సుమారు 3 నుండి 5% మంది పాల్గొన్నారని అంచనా. ఈ పరిక్రమలో సుమారు 6 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ సంఖ్య 8 లక్షల కంటే ఎక్కువగా ఉందని కొందరు నమ్ముతున్నారు. ప్రారంభంలో మార్గం సులభంగా ఉండటంతో భక్తులు ఉత్సాహంగా ఉన్నారు. మార్గమధ్యంలో మెడికల్ షాపులు, శీతల పానీయాల దుకాణాలు మరియు రెస్టారెంట్లు కనిపించాయి. వీటిలో కొన్ని ప్రైవేటువి, కానీ చాలామంది భక్తులు సేవాభావంతో ఉచితంగా నీరు, టీ మరియు ఆహారాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు బస్సులు, అంబులెన్సులు మరియు అగ్నిమాపక వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తద్వారా అవసరంలో ఉన్న ఏ భక్తుడైనా సకాలంలో సహాయం పొందగలిగారు. భక్తులకు సహాయం చేయటానికి పోలీసు సిబ్బంది కనిపించారు. అనేక చోట్ల సాక్సుల దుకాణాలు కూడా కనిపించాయి. దారిలో చిన్న చిన్న గులకరాళ్లు ఉండటం వల్ల నడవడం కష్టంగా ఉంది. దీనిని నివారించటానికి భక్తులు సాక్సులు ధరించి ఉన్నారు. 8
10 మంది గుంపులుగా గోవిందా గోవిందా అని నామస్మరణలు చేస్తూ భజనలు పాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. హెచ్బి కాలనీ నుండి మార్గం రెండుగా విడిపోతుంది. మొదటిది హనుమంతువాక మీదుగా వెళ్లేది. ఇది పొడవైన మార్గం, సుమారు 4 కిలోమీటర్లు ఎక్కువ. రెండవది చిన్న మార్గం. ఇది సీతాధార మీదుగా నేరుగా ఎన్ఈడి జంక్షన్కు వెళ్తుంది. నేను పొడవైన మార్గాన్ని ఎంచుకున్నాను. మేము అప్పఘర్ మీదుగా హనుమంతువాకాకు చేరుకున్నప్పుడు అక్కడి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడా పోలీసుల జాడలేదు మరియు వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎవరికి ఖాళీ దొరికితే వారు తమ వాహనాలతో లోపలికి వచ్చేశారు. దీనివల్ల భక్తులకు చాలా అసౌకర్యం కలిగింది. మేము ఎలాగోలా ఆ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగాము. హనుమంతవక్క దాటిన తరువాత దారి కొంచెం కష్టంగా మారింది. ఎందుకంటే మేము అప్పటికే సుమారు 14 కిలోమీటర్లు ప్రయాణించాము. అలసట పెరుగుతూ పోయింది. చిన్న గులకరాళ్ళు మా పాదాలకు గుచ్చుకోవడంతో మా నడక నెమ్మదించింది. కాని ఉత్సాహం మాత్రం తగ్గలేదు. దారి పొడవునా పలుచోట్ల వేడి పాలు, నీళ్లు, టీ అందుబాటులో ఉన్నాయి. ఆ సమయంలో అవి చాలా అవసరమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటలకు మేము నడ్ జంక్షన్ వైపు బయలుదేరాము. ఉదయం సుమారు 2:30 గంటలకు మేము సింహాచలం కొండల పాదాల వద్దకు చేరుకుని మా ప్రదక్షిణను పూర్తి చేసుకున్నాము. కాని ఇంకా ఒక అతి ముఖ్యమైన పని మిగిలి ఉంది. శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం. అందువల్ల సింహాచలం కొండల పాదాల వద్ద అరగంట సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత నేను సుమారు 3 గంటలకు భరవద్వారం నుండి మెట్లు ఎక్కడం ప్రారంభించాను. ఈ ఎక్కడంలో సుమారు 1000 మెట్లు ఉన్నాయి. మొదట్లో ఆ ఎక్కడం చాలా కష్టంగా అనిపించింది. కానీ తోటి భక్తుల మద్దతుతో అది సాధ్యమైంది. సుమారు గంటన్నర పాటు ఎక్కిన తర్వాత మేము ఉదయం 4:30 గంటలకు ఆలయానికి చేరుకున్నాము. భారీ జనసందోహం కారణంగా మేము స్వామివారి దర్శనం చేసుకునేసరికి అప్పటికే ఉదయం 10 గంటలయ్యింది. మిత్రులారా, ఈ విధంగా 2026 గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తయింది. ఈ యాత్రలో భక్తుల ఉత్సాహం అద్భుతంగా ఉంది. చెప్పులు లేకుండా నడుస్తున్నప్పటికీ వారి విశ్వాసం మరియు శక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు దయచేసి కామెంట్లలో పంచుకోండి. మీరు మీ పరిక్రమను ఎలా పూర్తి చేశారు? దారిలో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? దీంతో నేను ఈ వీడియోను ముగిస్తున్నాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. నేను రాజ్. జై హింద్. వందే మాతరం.